హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరోస్ బానే వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. రేపు దివాళీ, ఈరోజు సండే, అన్నీ అలా కలిసి వచ్చాయి ఫ్రెండ్స్. అందరికీ ముందుగానే హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడే మార్నింగ్ నిద్ర లేచాను ఫ్రెండ్స్. దాదాపు ఆరు అయింది నిద్ర లేచేసరికి. ఇంకా బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఒక చిన్న పని ఉంటే చూసుకొని వచ్చాను. టిఫిన్ చేశాను ఫ్రెండ్స్. టిఫిన్ చేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను. వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు సండే హోల్ డే వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చేద్దాం వ్లాగ్. ఈరోజు మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ రేపు స్కూల్ హాలిడేస్ ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు సండే ఎలాగో హాలిడేనే. రేపు దీపావళి పండుగ కాబట్టి రేపు మండే కూడా హాలిడే ఇచ్చారు మా పిల్లలు స్కూల్కి. ఇవాళ రేపు స్కూల్స్ లేదు. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే టీవీ ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ వస్తుంది, క్రికెట్ మ్యాచ్. అది చూస్తున్నాను. ఇంకా ఈరోజు మొత్తం తెలుసుగా మీకు, క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు మొత్తం ఆ మ్యాచ్ చూస్తూ ఈ సండే ఎంజాయ్ చేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఎవరెవరు ఆడుతున్నారో. ఆల్రెడీ స్టార్ట్ అయింది మ్యాచ్. ఎన్ని వికెట్లు పడ్డాయో చూద్దాము ఫ్రెండ్స్. ఓకే, వెళ్దామా? ఇప్పుడు ప్రజెంట్ టైం 9:13 ఫ్రెండ్స్. ఓకేనా? మ్యాచ్ వస్తుంది ఫ్రెండ్స్. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 9కి స్టార్ట్ అయింది మ్యాచ్. ఇప్పుడు బ్రేక్ టైం వస్తుంది ఫ్రెండ్స్. 25కి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్స్. 25కి టూ వికెట్స్ పడ్డాయి. 2 వికెట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ శ్రేయస్ సార్, గిల్ ఇద్దరు ఆడుతున్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు అవుట్ అయ్యారు ఫ్రెండ్స్. మెయిన్ వికెట్లు పడ్డాయి. అదే కెప్టెన్ గిల్, శ్రేయస్ సార్ ఇద్దరు ఆడుతున్నారు ఫ్రెండ్స్. చూద్దాం. 3 వికెట్ కూడా పడింది ఫ్రెండ్స్. గిల్ అవుట్ అయ్యాడు ఇప్పుడే. 25కి 3 వికెట్స్ పడ్డాయి. చూద్దాం ఫ్రెండ్స్. ఇండియా గెలవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా 50 ఓవర్స్ మ్యాచ్, 20 ఓవర్స్ మ్యాచ్ కాదు, వన్డే మ్యాచ్. వికెట్లు అయితే టమాటా పడ్డాయి ఫ్రెండ్స్. 25కి 3 వికెట్స్ పడ్డాయి. మెయిన్ వికెట్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్ ముగ్గురు అవుట్ అయ్యారు. వస్తాయా అంటే ఆస్ట్రేలియా టూర్లో ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళారు. వాళ్ళ పిచ్చులు ఆడుతున్నారు. ఇంకా ఆస్ట్రేలియా పిచ్చుల మీద అంటే మామూలుగా ఉండదు. వాళ్ళ బౌలింగ్ భీకరంగా ఉంటుంది. అలాగే వేస్తారు వాళ్ళు. ఏ ఫ్రెండ్స్, వికెట్ పడింది కదా, కొద్దిగా బ్రేక్ ఇద్దాం. ఫ్రెండ్స్, మార్నింగ్ చెప్పా కదా ఫ్రెండ్స్, 6ంటికి బజార్కి వెళ్ళి బ్రెడ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బ్రెడ్ అప్పుడప్పుడు బ్రెడ్ తింటూ ఉంటాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉండింది. ఈ బ్రెడ్ పాలలో ముంచుకొని తింటుంటే ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉండింది. సూపర్గా ఉండింది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకి చెప్పాక ఫ్రెండ్స్, మొన్న స్నాక్స్ కూడా తెచ్చాం. ఇదే ఫ్రెండ్స్, ఈ సండే ఏం లేదు ఫ్రెండ్స్, హ్యాపీగా
ఈరోజు మాకు సండే కాబట్టి జాబ్కి సెలవు ఇచ్చారు. ఈరోజు ఇంకా హ్యాపీగా ఇంట్లో ఉండి మ్యాచ్ చూస్తూ లేకపోతే ఏదో ఒక మంచి ప్రోగ్రామ్స్ చూస్తూ హ్యాపీగా ఈ సండే అలా 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 గడపడమే ఫ్రెండ్స్. ఏం లేదు, క్లాస్ అయితే ఏం లేవు, బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు. ఆల్రెడీ మార్నింగ్ 6కి బయటికి వెళ్ళి వచ్చాను. ఇంకా బయటికి వెళ్ళలేదు. నేనైతే ఫ్రెండ్స్ ఆదివారం వస్తే చాలు ఫ్రెండ్స్, మా పిల్లలతో ఆ టీవీ మొత్తం ఇంకా అదే ఫ్రెండ్స్ నా ప్రపంచం. ఇంకా సో మండే నుంచి జాబ్కి ఎలాగ వెళ్తాం కాబట్టి వారం మొత్తం మండే టు సాటర్డే వరకు ఫ్రెండ్స్ నా వర్క్ పనులు ఫుల్ బిజీగా ఉంటా. కానీ ఇంకా సండే రోజు అయితే ఏ పనులు పెట్టుకోను ఫ్రెండ్స్. ఇంటికి పరిమితం అవుతా సండే అయితే. అసలు ఏదైనా పనులు ఉన్నా బయటికి వెళ్ళను, ఏం వెళ్ళను ఫ్రెండ్స్. నేనైతే అలా కేటాయించుకున్నాను ఫస్ట్ కానీ ఉంటుంది ఫ్రెండ్స్. సండే అయితే చాలు. సండే అయితే నేను ఫస్ట్ మా పిల్లలకి ఇంకా టైం స్పెండ్ చేస్తాను. ఇంకా సండే అంటూ ఫిక్స్ అన్నమాట. ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోను, ఏ పనులు పెట్టుకోను, అంతే. ఇప్పుడే టిఫిన్ చేశాం ఫ్రెండ్స్. సండే బ్రేక్ఫాస్ట్గా దోశ అండ్ ఎగ్ దోశ ఫ్రెండ్స్. అది రెండు తిన్నాను, బాగుంటుంది. మినిమం ఒక 3 ఫ్రెండ్స్, ఎక్కువ కాదు. 2 మామూలు దోశ, 2 మొత్తం 3 దోశలు తిన్నాను. 2 మామూలు దోశలు, 1 ఎగ్ దోశ, మొత్తం 3 ఫ్రెండ్స్. చాలు, అంత ఎక్కువ తిన్నాము. చూద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ 3 వికెట్లు పడ్డాయి. ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ అయితే ఆడుతున్నాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారో చూద్దాం ఒకసారి. మళ్ళీ అక్షర పట్టు వచ్చారు ఫ్రెండ్స్. శ్రేయస్ అయ్యర్ అక్షర పట్టు వచ్చారు. ఇండియా అయితే కష్టాల్లో పడింది ఫ్రెండ్స్. 25కి 3 వికెట్లు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మెయిన్ బ్యాట్స్మెన్ అయితే ఒకటే కదా అక్షరపట్లో. నెక్స్ట్ కేఎల్ రాహుల్ ఆడటానికి సిద్ధంగా ఫ్రెండ్స్. చూద్దాం. ఫ్రెండ్స్, సండే స్పెషల్ దోశ బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే నాకైతే చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు నేను హ్యాపీగా ఇంట్లోనే ఉంటాను కాబట్టి అసలు సండే అంటే నాకు బాగా ఇష్టం. వారంలో ఏ వారం బాగా ఇష్టం అని ఎవరైనా అడిగితే నేనైతే సండేనే అంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే సండే అంటే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు, హ్యాపీగా టీవీ చూడొచ్చు ఫ్రెండ్స్. అందుకే సండే అంటే నా ఇష్టం. వారాల్లో కల్లా బెస్ట్ వారం ఏదంటే ఆదివారం కదా. మీకు ఏ వారం అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.